ఏతర్ రిష్తా ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఈ ఛార్జింగ్ సాకెట్ అనేది మెల్ట్ అయిపోయింది. సో, దీనికి కాస్ట్ ఎంతవుతుంది అని చెప్పి మీరెంతైతే అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే చెప్తాను. అండ్ 0 నుంచి ఛార్జ్ చేస్తే ఎంత సేపు పడుతుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి అని చాలామందికి చాలా సార్లు నన్నడిగారు. సో, ఇది ఏతర్ రిష్తా కాబట్టి లైక్ ఛార్జింగ్ పెట్టి చూసాను. మొత్తం అంతా దాదాపుగా ఒక 12 అలా ఆఫ్టర్‌నూన్ 12కి అలా కావాలనే 0 చేసి మరి నేను కావాలని వీడియో కోసమే నేను 0 చేసి పెడుతున్నా. సో, 12కి కరెక్ట్‌గా ఛార్జింగ్ అనేది స్టార్ట్ అయింది. ఆఫ్టర్‌నూన్ మళ్ళీ నాకు ఈవినింగ్ అయింది. నేను మామూలుగా 5 అవర్స్, 5 ½ అవర్ అవుతుంది అని చెప్పి నేనైతే అనుకున్నా. బట్ నాకైతే కరెక్ట్‌గా 5 అవర్స్ 17 మినిట్స్ అయితే టైం అయితే తీసుకునింది. సో, అప్రాక్సిమేట్‌లీ 5 అవర్స్ 20 మినిట్స్ అని చెప్పి చెప్పచ్చు. సో, ఎవరైనా మీకొక డౌట్ ఉంటే ఆ డౌట్ క్లారిఫై అయిందని నేను అనుకుంటున్నా. సో, మార్నింగ్ అయితే ఏతర్ సర్వీస్‌కైతే వచ్చాము. ఇది ప్రీవియస్ వీడియో. కాకపోతే ఇప్పుడు ఛార్జింగ్ సాకెట్ కోసం రిపేర్ చేపించడానికి వెళ్తున్నాం. నేను ఇందాక పెట్టింది ప్రీవియస్‌ది. సో, ఇక్కడ కూడా మీకు 100% ఛార్జ్ ఉందనమాట. ట్రిప్ కూడా నేను 0 చేశాను. మా ఇంటి దగ్గర నుంచి చాలా దూరం. ఎయిర్ బైపాస్ రోడ్‌లో ఉండింది తిరుపతిలో ముందు. అది ఇప్పుడు ఏం చేశారంటే రేణిగుంట రోడ్‌లో ఉన్న ఏతర్ షోరూమ్ సెకండ్ షోరూమ్ అనమాట. అక్కడికి షిఫ్ట్ చేశారు సర్వీస్ అనేది. సో, అక్కడికి వెళ్ళాలంటే చాలా దూరం. 9 కిలోమీటర్స్ పైనే వచ్చింది. బట్ ఛార్జింగ్ గూడా మీరు రైడ్ చేసేటప్పుడు, బైక్ రైడ్ చేసేటప్పుడు ఆహ్, యాక్సిలరేటర్ ఇచ్చేటప్పుడే మీకు ఛార్జింగ్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. అప్ అండ్ డౌన్స్ నెక్స్ట్ ఇవన్నీ కన్సిడర్ చేయాలనమాట. నేను 80లో ఎళ్ళాను. నాకు ఛార్జింగ్ రాలేదు. డ్రైన్ అయిపోయింది. ఇది వేస్టు. కాస్ట్ ఎక్కువ. సో కాల్డ్ అని వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు వినకండి. బట్ నేనేం చెప్తానంటే దీంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లేవని చెప్పట్లేదు. లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఇది యూజ్ అవ్వద్దు అని ఈ రోజు లాంగ్ జర్నీ చేసే వాళ్ళకైతే ఇది యూజ్ అవ్వదు అని చెప్పి చెప్తున్నా. బట్ లోకల్స్‌కైతే మాత్రం చాలా మనీ సేవ్ అవుతుంది. సో, లోకల్‌లోనే 30, 40 కిలోమీటర్స్ తిరుగుతాము అనుకుంటే ఖచ్చితంగా ఇది తీసుకోండి. ఎందుకు అంటే ఖచ్చితంగా మీకు ఒక రూ. 100 పెట్రోల్ ఛార్జ్ అనేది మీకు సేవ్ అవుతుంది. ఎంత సేవ్ అవుతుంది? ఏంటి? అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఫుల్ డీటెయిల్డ్‌గా ఎంత ఖర్చొచ్చింది? ఇది ఎంత తిరిగింది? ఏంటి? అని. సో, ఏతర్ షోరూమ్‌కైతే 8:30, 8:40కొచ్చాను. ఇక్కడ ఆల్రెడీ క్యూలో ఉన్నారనమాట అంతా. సో, ఇంకోటి ఇది ఏ సింపుల్ వన్ ఎనర్జీది వెహికల్. సేమ్ ఏతర్ లాగే ఉంటుంది. దీని రేంజే వేరే రేంజ్ అనమాట. ప్రైస్ కూడా ఇంచుమించు అలానే ఉంటుంది. దీని ఫ్యూచర్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ అలానే ఉంటది. బట్ దీన్నెప్పుడు నేను రైడ్ చేయలేదు. రైడ్ చేయాలని ఉంది. బట్ రైడ్ చేయలేకపోతున్నా. ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌లో 6 కిలో వాట్స్. ఇప్పుడు రెగ్యులర్‌గా వాడుతున్న 3 కిలో వాట్స్‌వి మనం వాడుతున్నది మీరు వైట్‌ది ఇంకోటొచ్చుంటుంది. అది చూసుంటారు. ఇది 6 కిలో వాట్స్ అండ్ మా ఇంటి దగ్గర నుంచి 9.1 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేశాను. అండ్ 92% అయితే ఛార్జ్ అయింది. అండ్ ఎకో మోడ్‌లో మాత్రమే నేను వచ్చాను. అంటే కిలోమీటర్‌కి 1%కి 1.2 కిలోమీటర్సో ఎంతో రేంజ్ అయితే నాకైతే వచ్చింది. సో, ఈ రేంజ్ రావాలి అంటే కూడా మీరు ఫస్ట్ గాలుండాలి. ఫ్రంట్ వీల్, బ్యాక్ వీల్ గాలనేది మీరు మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా మంచిగా మైలేజ్ వస్తుంది. అండ్ లైన్‌లో పెట్టాలనమాట బండ్లు. సో, ప్రతి షోరూమ్ దగ్గర ఇలానే ఉంటదని నాకు తెలుసు. బట్ దీని సర్వీస్ ఛార్జ్ అనేది కూడా నాకైతే 700 ఒకసారి, 750 ఒకసారి అనేది నేనైతే తీసుకున్నాను. ఛార్జ్ చేస్తారు వీళ్ళు. దీంట్లోనే వాటర్ సర్వీస్ అంతా కూడా ఉంటది. అండ్ ఈ మొబైల్ హోల్డర్ అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. అస్సలు కదలట్లేదు. చాలా స్టిఫ్‌గా ఉంది. దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. గో అండ్ చెక్‌ఔట్. మీకు కావాలంటే మీరు ఒకవేళ డెలివరీ బాయ్స్ లాంగ్ జర్నీస్ చేస్తున్నారు. మొబైల్ కాల్స్ రెగ్యులర్‌గా వస్తాయి అంటే మాత్రం ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నా. సో, ఇలా ఫిట్ చేసుకుంటే ఆ మొబైల్ హోల్డర్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో, ఈ ఛార్జింగ్ సాకెట్ కోసం చేంజ్ చేయాలని చెప్పి వచ్చాం. ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ అవుతుందేమో అనుకున్నాను. నెక్స్ట్ ఇంటర్నెట్‌లో చూసినప్పుడు చాలా క్లెయిమ్ చేసుకోవచ్చు మీరు ఫ్రీగా లాయల్టీ కింద అని చెప్పి చాలా ఏవో వచ్చాయి. అంత ప్రాసెస్, అంత టైము నేను పెట్టలేను కాబట్టి. సో, మనీ ఇచ్చే చేపించుకున్నాను. ఇది రేణిగుంట రోడ్‌లో ఉన్న ఏతర్ షోరూమ్. బట్ నాకు
ఒక 3,300 రూపీస్ అనేది ఛార్జ్ అయితే అయ్యింది. ఆహ్, కాస్ట్ ఎక్కువే. బట్ ఓకే. ఇట్స్ ఓకే. అండ్ ఇంకో కొత్త ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ ఫాస్ట్ ఛార్జ్ ఈ సాకెట్ మార్చిన తర్వాత నాకు ఛార్జింగ్ పెట్టాననమాట నేను ఇంట్లో. అంటే ఇది మార్చిన ఒక 2 మంత్స్ తర్వాత నాకు ఈ ఇష్యూ అనేది స్టార్ట్ అయింది. ఛార్జింగ్ ఆన్‌లోనే ఇప్పుడు పెట్టాను. స్విచ్ వేస్తున్నాను. సో, స్విచ్ వేస్తే నాకిప్పుడు ఛార్జింగ్ అనేది ఎక్కట్లేదు. సో, యాక్చువల్లీ ఇట్లా సాకెట్ పెట్టింది. ఇక్కడైతే ఛార్జింగ్ అయితే గ్రీన్ లైటే ఉంది. ఎలక్ట్రిసిటీ అనేది ఇక్కడి వరకే వస్తుంది. కరెంట్ అనేది ఇక్కడి వరకు వస్తుంది. బట్ ఇక్కడికొచ్చేసరికి స్కూటర్‌లో సాకెట్ అనేది ఎక్కట్లేదు. ఛార్జింగ్ ఎక్కట్లేదు. దీన్ని మళ్ళీ ఇంకా రేపో ఎల్లుండో తీసుకొని వెళ్ళి ఒకసారి చెక్ చేపిచ్చాలి. ఆహ్, ఇంకా ఏం చేయలేదు. రీసెట్ చేయాల్సింది రీసెట్ చేశాను. రీసెట్ చేసేది చాలా మందికి తెలిసే ఉంటది. సో, ఫ్రంట్, బ్యాక్, బ్రేక్స్ ప్లస్ పవర్ బటను 3 ఒకేసారి నొక్కి పెట్టుకుంటే ఒక 11 సెకండ్స్, 10 సెకండ్స్ పెట్టుకుంటే ఆటోమేటిక్‌గా రీసెట్ అనేది అవుతుంది. కీస్ ఆన్ చేసి చేయాలిది. నేనది చాలా సార్లు చేశాను. బట్ ఎందుకో ఎక్కట్లేదు. లాక్ అవ్వాలి. లాక్ కూడా అవ్వట్లేదు. సో, చిన్న ఇష్యూనే ఉంటది. ఇలాంటి గ్లిచెస్ చా అప్పుడప్పుడు నాకైతే ఇది నాకు సెకండ్‌దనమాట. ఇంకొక ఇష్యూ ఏంటంటే దాని గురించి కూడా చెప్తాను. ఇంకో ఇష్యూ గూడా. సో, దీన్నైతే ఇంక నేను ఏం చేయలేక జస్ట్ ఇంకా షట్ డౌన్ జేసి ఇంకా వచ్చేసాను. ఎందుకంటే దీన్ని ఇంక మళ్ళీ ఒకవేళ దీనికి వేరే రీజన్స్ ఏముండొచ్చు అని చూసినప్పుడు వోల్టేజ్ తక్కువుండొచ్చు, ఎర్తింగ్ సరిగ్గా ఇవ్వకపోయుండొచ్చు అని కారణాలైతే చాలా చెప్పారు. ఏ షోరూమ్ వాళ్ళు గాదు. కొంతమందిని అడిగినప్పుడు. సో, ఇంక సరే అని చెప్పేసి షట్ డౌన్ చేసి వచ్చేసాను. బట్ ఇక్కడ ఏథర్ బెస్టా? రిస్తా బెస్టా? నెక్స్ట్ మళ్ళీ రివర్. ఇది కూడా చాలా బావుంది. ఎందుకంటే సీటింగ్ చూడొచ్చు కంపేర్ చేసుకోవచ్చు మీరు. సీటింగ్ ఇది బావుంది, అది బావుంది. కొంచెం హెవీగానే ఉంది. సేమ్ చెప్పాలంటే కంఫర్ట్‌గా కూర్చోవచ్చు ఈ సీట్‌లో. 2 రివర్‌లో గూడా. బట్ లగేజ్ అంతా కూడా తీసుకెళ్ళే వాళ్ళకైతే ఇది ది బెస్ట్ అని చెప్పొచ్చు రివరు. దీని రేంజ్ గాని, దీన్ని కూడా నేనెప్పుడు రైడ్ జేయలేదు. డిస్‌ప్లే కొన్ని ఫ్యూచర్స్ మాత్రం మారతాయన్నమాట. అది బ్లాక్ అండ్ వైట్ ఒస్తది. మనది కలర్ ఒస్తది. దీని ప్రైస్ కూడా ఇంచుమించు 1,50,000 ఎంతో ఉంది. సో, దీంట్లో ఉన్న ఆప్షన్స్ అయితే మన ఏతర్ రిస్తాలో ఎక్కువే ఉంటాయి. బట్ ఇక్కడ ఫ్రంట్, బ్యాకు 2 కూడా డిస్క్ ఒస్తాయి. అండ్ దీనికి చైన్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. ఇది బెల్ట్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. అండ్ వెనకాల డిస్క్ ఉండదు. ముందర మాత్రమే దీనికి డిస్క్ ఉంటుందన్నమాట ఏతర్ రిస్తాకి. ఏతర్ రిస్తా గురించి ఇంకా నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా నేను ఈ మరికొన్ని వీడియోస్ అయితే చేసి పెడతాను. 50,000 కిలోమీటర్స్‌కి పెట్రోల్ ఖర్చు ఎంతయింది? అండ్ నాకు సర్వీస్ ఖర్చు ఎంతయింది? అనేది నేను ఇంకో వీడియో చేసి పెడతాను. ఫుల్ లెంగ్త్ వీడియో చేసి పెడతాను. సో, డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.